రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మళ్ళీ రోడ్డుకి ఎక్కడం జరిగింది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు అయితే ఇంతవరకు గవర్నమెంట్ అయితే చెల్లించడం లేదు. దాదాపు కనీసం వాళ్ళు రిటైర్డ్ అయిన 14,000 ముందు ఉంటే కనీసం బస్ భవన్కి 4,000 నుంచి 5,000 మంది చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా కానీ కనీసం రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే పట్టించుకోవడం వల్ల అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన వెనక కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కనుక్కుందాం. మీ పేరు సార్? నేను జనగాం డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను. మాకు రావాల్సిన బకాయిలు 9 సంవత్సరాల నుంచి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సింది 2017 ఆర్పిఎస్, 2005 మాకు లీవ్ ఎన్కాష్మెంటు, మళ్ళీ 2021 ఆర్పిఎస్, ఇవన్నీ మాకు రావాలి. లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదు. ఇవన్నీ ఇబ్బందులతోని వండుకుంటూ మేము ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళం. మేము రిటైర్డ్ అయినాము. మేము దాదాపు 60 సంవత్సరాలు పైబడి ఉన్నాం. అందరికీ షుగరు, బీపీ, అన్ని రకాల రోగాలు ఉన్నాయి. ఆ రోగాలను తట్టుకొని ఇవాళ బస్సు భవన్ దగ్గరికి వచ్చి మేము మీకు తెలియజేస్తున్నాం. మేమేమో ధర్నాలు చేసి చేసి ప్రభుత్వాన్ని ఏదో నష్టపరిచే యోగం లేదు. మాకు కావలసింది, మాకు ఇవ్వవలసిన బకాయిలను మాకు ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నాం. మేము ఇప్పటికైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారికి, మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, వీళ్ళందరికీ దయచేసి మళ్ళీ ఎండి గారికి చూద్దాం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా డబ్బులను మాకు ఇప్పిస్తే మేము బస్సు భవన్ దగ్గర చూద్దాం రాము. మేము ఎక్కడ ఉండాలో అక్కడనే మారుమూల ప్రాంతాల్లో ఉంటాము. మాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందనే చాలా ఆశ ఉండే. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంత మొదలు ముఖ్యమంత్రి కన్నా ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి చాలా అన్ని విషయాలలో తెలిసిన వ్యక్తి, అందరి బాగోగులు చూసిన వ్యక్తి. అంత చిన్న స్థాయి అంటే ఆర్థికంగా చిన్న స్థాయి నుంచే మామూలు మధ్యతరగతి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి మాకు చాలా మాకు ఇస్తాడన్న ఆశ చాలా ఉండే. ఆ సార్ సుతా ఎందుకు మమ్మల్ని కనకరిస్తలేరు? సార్ దృష్టికి తీసుకుపోతలేరా? తీసుకుపోయినట్టయితే ఎందుకు పరిశీలిస్తలేడు? లాస్ట్ మూమెంట్లో ఎంతోమంది కనీసం దగ్గర ఇప్పుడు ఒక 1000 మంది దాకా చనిపోయారు. మొత్తం 17,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. 1000 మంది దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలా అవస్థల పాలున్నారు. మంచం పట్టిర్రు, లేచే పరిస్థితి లేదు. చాలా కష్టమైన దీన స్థితిలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మా యొక్క మనవని విన్నపించుకొని మమ్మల్ని మీ దయ ఉంచి మాకు రావలసిన బకాయిలు మొత్తం ఇప్పించగలరని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాత్రం సార్ మీ పేరు? మోహన్ రావు, అసిస్టెంట్ మేజర్ పర్సనల్, రిటైర్డ్ బిహెచ్ఎల్ డిపో. సెప్టెంబర్ 2023లో రిటైర్ కావడం జరిగింది. నాకు దాదాపుగా 30 లక్షలు రావాలి. 10 లక్షల నుంచి 40-50 లక్షలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీలో పెన్షన్ స్కీమ్ లేదు. మాకు గనక మా డబ్బులు ఇన్ టైంలో గతంలో రిటైర్మెంట్ రోజున ఇచ్చేవాళ్ళు. అటువంటి ఆదర్శాన్ని పక్కన పెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంతవరకు దిక్కు దివానం లేదు. ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. మాకు వచ్చే డబ్బులు కనుక ఇన్ టైంలో ఇస్తే అవన్నీ నేషనలైజ్డ్ బ్యాంకులు వేసుకుంటే సీనియర్ సిటిజన్స్ కనీసం 8.5%, 9% ఇంట్రెస్ట్ వస్తే మా జీవితం కొనసాగుతుంది. ఇప్పుడే మీకు చూపించినామండి. ఈ నజీరుద్దీన్ అని చెప్పి సత్తుపల్లి డిపోలో ఈయన అనారోగ్యంతో సావు బతుకుల్లో ఉన్నాడు. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఇది ఎవరికో ఒక్కరికి జరిగింది కాదు. మోరార్లెస్ అందరికీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. చదువులకు ఇబ్బంది, పెళ్ళిళ్ళకి ఇబ్బంది, పిల్లలకు ఉద్యోగాలు రకరకాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాకు ఇచ్చే డబ్బులు గొంతెమ్మ కోరికే కాదు. ఇట్స్ నాట్ ఏ బౌంటీ అమౌంట్, ఇట్స్ నాట్ ఏ చారిటీ అమౌంట్, ఇట్స్ నాట్ ఏ గిఫ్ట్ అమౌంట్. వాళ్ళను దేహి అనాల్సిన అవసరం లేదు. మోరోవర్ వాళ్ళు లేట్ అయినందుకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం లేదు. చాలా చాలా అన్యాయం. ఏ రకంగా చూసినా చాలా ఘోరాతి ఘోరం ఇది. కాబట్టి మాకు ఇన్ టైంలో మాకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద మేము ఇప్పటికే 9 రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇంకా కొన్ని రిట్ పిటిషన్లు వేస్తున్నాం. ఇది మా మేనేజ్మెంట్ మీద కోపం కాదు, ఇది మా ఆవేదన. ఇప్పటికైనా స్పందించి మరి పై స్థాయిలో ఈడీ స్థాయిలో ఉండి ఎండి స్థాయిలో ఉండి గవర్నమెంట్కు కోఆర్డినేటర్గా సమన్వయకర్తలాగా ఉండి ప్రయత్నం చేయాలి తప్ప లేదంటే ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 30-40 లక్షలు అంటే పెద్ద అమౌంట్. ఎస్, ఖచ్చితంగా నాకు 30 లక్షలు రావాలా. ఇందులో మేము ఫైల్ చేసినటువంటి హైకోర్టులో ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్లో ఈడీ నుంచి కింద శ్రామిక్ వరకు ఉన్నారనమాట. ఈడీ అనేది అత్యున్నత పోస్టు. చెప్పుకోలేకపోతున్నారు. అందరు ఆవేదనతో ఉన్నారు. రకరకాల బాధలు పడుతున్నారు. మాకు వేరే సోర్స్ లేదు. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ఏంటి? ఎస్, అదే మేము న్యాయంగా అడిగేది. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. గొంతెమ్మ కోరికే కాదు.
ఇదేం గిఫ్ట్ కింద కాదు, మేము కష్టపడ్డ దానికి ఇవ్వండి. మాకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఒక ప్రాపర్టీ రైట్స్కి ఉన్నటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకోసమే కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉన్నది. ఆ కారణంతోనే దిక్కులేని పరిస్థితిలో మేము హైకోర్టును అప్రోచ్ అయినాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఈ పెన్షన్ రావటం, పే స్కేల్ రాకపోవడం అంటున్నారు, వాస్తవేనా? 100%. 2017లో ఇవాళ 9 ఏళ్ళు ఓపిక పెట్టినాం. ఇప్పటికీ 9 ఏళ్ల నుంచి దిక్కు దివానం లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మొన్న ధర్నా చేస్తే అసలు ఇవ్వమని చెప్పేసిర్రు. కాబట్టి వీళ్ళు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వం పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీము గతంలో 60% ఓఆర్ ఉంటే ఇప్పుడు 120% ఓఆర్తో నడుస్తున్నది. ఇది దేశంలో రికార్డు. ఇది ఏ రోడ్డు రవాణా సంస్థలో ఇంత ఆక్యుపెన్సీ రేషియో లేదు. అంటే మా ఆర్టీసీ కార్మికులు మోసే భారం చిన్న భారం కాదు. చాలా కష్టపడి పనిచేస్తున్నాం. గవర్నమెంట్కి మంచి పేరు వచ్చినటువంటి ఏకైక స్కీమ్ మహాలక్ష్మి. ఇటువంటి గవర్నమెంట్ మేము పనిచేస్తుంటే రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వకపోవడం చాలా నేరం, ఘోరం, అన్యాయం. ఇక 100 రకాల పదాలు ఉపయోగించవచ్చు. ఏ రకంగా చూసినా మేము అడిగేది 100% 1000% న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పేమెంట్ చేయాలి. లేట్ చేస్తే మాత్రం కుదరదు. ఎంతోమంది మధ్యలో చనిపోతున్నారు. ఈ నజీరుద్దీన్ కూడా రేపు చనిపోతే 100% మీరు బాధ్యులని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ ఆనందం ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? ఎట్లా ఎలా గతంలో ఇదే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ ధర్నా చేస్తున్నారు. గతంలో జేసీ చైర్మన్గా ఉన్నారు. మరి ఎట్లా చూస్తారు వీళ్ళ బాధల్ని? వాస్తవంగా ఆర్టీసీ అంటే సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యాలు తెప్పించేటువంటి సంస్థ. మా వాళ్ళు రాత్రింబాలు పనిచేసి నిద్రనక రాత్రనక ఎన్ని కష్టాలైనా కానీ పనిచేసినటువంటి సర్వీసు. ఇదివరకు ఏదంటే తెలంగాణ రాకముందు ఆర్టీసీ సంబంధించిన రిటైర్ అయినటువంటి ఎంప్లాయీని ఉన్నట్టుంటే ఇమీడియట్ పేమెంట్ అయ్యేది. ఏమైనా ఉంటే లీవ్ అండ్ క్యాష్మెంట్ అది ఇది 1 నెల 2 నెలల పేమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఎందుకు 5-6 సంవత్సరాల నుంచి కూడా పేమెంట్ చేయకూడంటే ఇవాళ మా పని తీసుకున్నటువంటి యాజమాన్యం ఎవరైతే తండ్రి లెక్క ఉండే యాజమాన్యం స్పందిస్తలేదు. వీడి సరిగా లేకుండా గవర్నమెంట్ స్పందిస్తలేదు. వాస్తవంగా మా ఆర్టీసీ కార్మికుల జీతాలే తక్కువ, వాళ్లకు పెన్షన్ లేదు. ఇప్పుడు రిటైర్ అయితే జీతం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి రావాల్సిన పైసలకు ఇచ్చేదానికి కూడా ఇబ్బంది పడడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళు ఇప్పుడు ఈ పైసలు వస్తుందనే దాని మీద బయట అప్పులు చేసిండ్రు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతుండ్రు. మరి ఆర్టీసీ వాడు పెద్ద సంస్థ, వాడు ఏడంటే వాడు అప్పు చేయొచ్చు. వాడు ఏమైనా కానీ నామినల్ ఇంట్రెస్ట్కు వాళ్ళకి అప్పు దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ను తప్పించుకున్నానికి, మా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ను మోపేదానికి, అనారోగ్యం పాలయ్యేదానికి ఇబ్బంది పెడతారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పాపము అనారోగ్యంతో వాళ్ళకు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది ఉంటుంది, ఇల్లు కట్టుకునేది ఉంటుంది, లేకుంటే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అనారోగ్యం ఉంటే మందులకు కావాలి. దేనికి లేకుండా 5-6 సంవత్సరాలంటే ఇంత ఘోరమైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం ఇమీడియట్ స్పందించాలి. లేకుంటే నేను చెప్తా ఉన్నా, మేము ధర్నా ఏం చేయము. మా ఇంటి అవసరాలు తీర్చేటటువంటి పరిస్థితి యాజమాన్యం చేపట్టండి, బాధ్యత తీసుకోండి. మరి ఇంతమంది ఈ యొక్క అనారోగ్య పరిస్థితి, వర్షాలు, మన్ను మశానంతో వచ్చి నిరసన తెలిపిన మరి యాజమాన్యం తెలివి లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఇది వాస్తవంగా నిజాయితీతో కూడుకున్నదా, వ్యతిరేకమైనటువంటిది ఉన్నదా? దాన్ని ఆలోచించి ఖచ్చితమైనటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం మరి తెలంగాణ తెచ్చినటువంటి కార్మిక లోకంగా ఉన్నటువంటి ఎజిటేషన్ను గౌరవించి ఖచ్చితంగా వీళ్ళకి ఇమీడియట్గా పేమెంట్ అయ్యేటువంటి దిశగా మరి ప్రభుత్వం సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మేము విఆర్ఎస్ కింద రిటైర్ అయినాము. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు 2022లో విఆర్ఎస్ ప్రకటించారు. ఒరిజినల్గా ఏంటంటే విఆర్ఎస్ అనేది 20 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సర్వీస్ కంప్లీట్ చేసిన రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ వాలంటీర్ రిటైర్మెంట్లో పోవాలనుకుంటే పోవచ్చండి. కాకపోతే అప్పటి వరకు అంతా తొక్కిపెట్టేసి 22 జూలైలో మేము విఆర్ఎస్ ఇస్తాం, మీరు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చెప్పేసి ఆర్టీసీ మేనేజ్మెంట్ ఒక ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అందులో భాగంగా దాదాపు 400 నుంచి 450 మంది అందరూ స్పందించి విఆర్ఎస్ కింద అప్లికేషన్ పెట్టుకుంటే మొత్తం 450 మంది విఆర్ఎస్ కింద రిటైర్ అయ్యారండి. ఎప్పుడు 2022 సంవత్సరంలో రిటైర్ అయ్యాం. రిటైర్ అయితే మాకు అప్పుడు ఏం చెప్పారంటే ఎవ్రీ 3 మంత్స్లో మొత్తం సెటిల్మెంట్స్ అని చేస్తామని ఓవరాల్గా చెప్పారు. అయితే అన్ని రీజియన్స్లలో ఒక హెడ్ ఆఫీస్ కాకుండా ఆల్ రీజియన్స్ త్రూఅవుట్ తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో అందరూ కలిపి 450 మంది అనమాట.
అయితే వీళ్ళకు మాకందరికి కూడా ఏంటంటే విడుదల వారిగా ఒక 3 నెలలు అన్నది ఇప్పుడు మాకు మేము 22 అంటే ఇప్పుడు 26 సంవత్సరం 4 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మాకు ఎప్పటివంటి మేము రిటైర్మెంట్ నాటికి మాకు 2013 పే స్కేల్ ప్రకారము మాకు బెనిఫిట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2017 స్కేల్ ప్రకటించారు, 2021 స్కేల్ ప్రకటించారు. మాకు 2017 సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ రావాలి. తర్వాత 2021 మీకు ఎంత రావాలి సార్ మీ రిటైర్మెంట్ అమౌంట్? నాకు దాదాపుగా 30 నుంచి 35 లక్షలు రావాలండి. మేము ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయ్యాము. మామూలుగా ఇప్పుడు అందరూ డ్రైవర్స్, కండక్టర్స్, క్లీనర్స్ అందరూ చేయారు. వాళ్ళకి కనీసం ఒక 5-6 లక్షల నుంచి 10-15 లక్షల దాకా 20 లక్షల దాకానే వాళ్ళకి వస్తాయి. అందరూ కూడా ఎన్నిసార్లు ఎండి గారిని కలిసినా కూడా ఆయన ఏమీ మాట్లాడడం లేదు. ఇస్తాం అన్నట్టుగా ఇస్తామని ఒకసారి చలో బస్ భవన్ కార్యక్రమంలో అందరు వచ్చినప్పుడు పోయినసారి ఎండి గారు మార్చి 25న 26కి ఇస్తామని అన్నారు అని మళ్ళీ మాట తప్పారు. మళ్ళీ తర్వాత పోయి కలిసినప్పుడు మళ్ళీ ఫండ్స్ లేవండి, అవి లేవండి, గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదండి అన్న పద్ధతిలో ఉన్నట్టుగా కనబడుతోంది. మాకందరికి కూడా మాకేంటంటే 2017 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, తర్వాత డిఫరెంట్ సెటిల్మెంట్స్ రావాలి. ఇది గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంటు 17 బాపతివి, అట్లే 21 సంబంధించినవి కూడా గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఫరెన్స్లు, ఏరియర్స్ రావాలి. అదండి మా సమస్య. తర్వాత మాకేంటంటే పెన్షన్ లేదు ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ లేదండి. తర్వాత విఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే మీకు ఎస్ఆర్బిఎస్ పెన్షన్ అని ఆర్టీసీలో 30 సంవత్సరాలు కంట్రిబ్యూషన్ ఎవరైతే చేసి 58 సంవత్సరాలు కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ ఎస్ఆర్బిఎస్ అని ఇస్తున్నారు. అది కూడా మామూలుగా 2,000-2,500 కంటే ఎక్కువ రాదండి. అది విఆర్ఎస్ వాళ్ళకు ఆ పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. అంటే ఈవెన్ దో 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసినా కూడా నేను 35 ఏళ్ళ సర్వీస్ కంప్లీట్ చేశాను. అయితే 35 సంవత్సరాల కంట్రిబ్యూషన్స్ కట్టాము ఎస్ఆర్బిఎస్కు. మాకు ఒట్టిగా లంసమ్ అమౌంట్ కింద మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చారు తప్ప మాకు అసలు ఎస్ఆర్బిఎస్ పెన్షన్ ఇవ్వడం లేదు. పిఎఫ్ పెన్షన్ ఒకటండి. పిఎఫ్ పెన్షన్లో కూడా ఏంటంటే మాకు పిఎఫ్ పెన్షను అప్పుడు మేము హయ్యర్ ఆప్షన్ మేము పెట్టుకోలేదు. తర్వాత సుప్రీంకోర్టు 22లో మాకు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అందరూ అప్లై చేసుకుంటే హయ్యర్ పెన్షన్ కోసం నేను 24,47,000 కట్టాను. అంటే మేము హయ్యర్ పెన్షన్ కొనుక్కోవాల్సి వచ్చింది. మాకేం ఫ్రీగా వాళ్ళు ఇవ్వలేదు. 24,47,000 కడితే నాకు 28,000 పెన్షన్ వస్తుంది. మామూలుగా అయితే నార్మల్గా మేము ఈడీ ర్యాంక్ వాళ్ళు రిటైర్ అయినా కూడా నార్మల్ పెన్షన్ 4,000 కంటే ఎక్కువ వస్తలేదు. 1000 నుంచి 4,000 మధ్యలోనే వస్తుంది. కాబట్టి మాకేంటంటే మాకు మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి, ఇది 3వ చలో బస్ భవన్ కార్యక్రమం, ఇది కనీసం ఇప్పటికైనా స్పందించి అందరికీ మాకు రావాల్సిన టోటల్గా 860 కోట్లు అండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన వాళ్ళకు 6,000 కోట్లు 100 రోజులలో ఇస్తా అని 100 రోజులలో వాళ్ళకి 6,000 కోట్లు ఇచ్చింది. మాకు మహాలక్ష్మి డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. అవి ఇచ్చినా కూడా మా అందరికీ 850 కోట్లు ఇస్తే కనీసం 2 దఫాలకు ఇచ్చినా కానీ మా అందరికి పేమెంట్స్ అవుతాయి. 17,000 మంది దానిలో ఉన్నారు. ఇప్పటికి 400 మంది రిటైర్మెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు 400 మందికి వాళ్ళ డబ్బులు వాళ్ళు చూడకుండానే చనిపోయారండి. ఎంత దారుణం, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2017లో రిటైర్ అయినా కండక్టర్గా. ప్రమోషన్ లేదు, ఏది లేదు. మాకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదు. దాని గురించి ధర్నా చేస్తున్నాము. ఈ చూసన్నా కనుకరిస్తాడేమో అని చూస్తున్నాం. మొన్న మధ్య కూడా ధర్నా చేయడం జరిగింది ఒక 2 నెలల క్రితం. అప్పుడు కూడా వచ్చినాం, ఏదీ లేదు. నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నాడు. మీరు పదే ధర్నాలు చేస్తున్నా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము రిటైర్మెంట్ అయిపోయినాం మేడం. మాతో పని లేదు కదా వాళ్ళకి. దాదాపు 35-36 సంవత్సరాలు డ్యూటీ చేసినాం మేడం. 2017, 2023 పిఆర్ సంబంధించిన ఏరియర్స్ లేవు, లీవ్ ఇన్కాష్మెంట్ లేదు. 30,000 మంది రిటైర్ అయినారు మేడం. 300 మంది చనిపోయినారు. ఇంతవరకు ఇవ్వలేదు మాకు పైసలు. మా పైసలు మాకే కదా మేడం. మేము కష్టం చేసిన పైసలు మేము అడుగుతున్నాం తప్ప మేము వాళ్ళు వచ్చిన లాభాలు అడుగుతలేము, నష్టం అడుగుతలేము. మరి ఎప్పుడు ఇస్తారు మాకు? రవాణా శాఖ మంత్రిని కలిసినాం, ఎండి గారిని కలిసినాం, ఈడీ గారిని ఎవరు కలిసిన స్పందన లేదు మేడం. మరి ఎవరు ఇస్తారు మాకు? ఎండి గారే కదా ఇచ్చేది. మరి మా సీఎం గారు ఏమో అపాయింట్మెంట్ ఇయ్యారు మాకు. ఎట్లా మేడం? ఇప్పుడు అంతా బీపీ షుగర్లు మేడం. మేము ఇప్పుడు ఈ రోజులో మేము ధర్నా చేయాల్సిన అవసరం ఏమి మేడం? 36 సంవత్సరాలు మేము డ్యూటీ చేసా. మేము పెళ్ళిళ్ళకి పోలే, పేరెంట్లకు పోలే, ఎక్కడ పోకుండా మేము ఖచ్చితంగా మంచి డ్యూటీ చేసినాం మేడం. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ? వాళ్ళు ఇంటికి వెళ్ళిస్తున్నారా, జేబులోకి వెళ్ళిస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా ఎండి గారికి, సీఎం గారికి, రవాణా శాఖ మంత్రి దండం చెప్తున్నా, మా డబ్బులు మాకు ఇప్పడానికి రిక్వెస్ట్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 2024 రిటైర్డ్ అయ్యాం. మాకు 2017, 2021 వేతన అవి ఏరియర్స్ రావాలి. మాకు పిఎఫ్, గ్రాడ్యుటీ, డిఫరెన్షియల్ రావాలి. ఇంతవరకు రాలేదు. ఎన్నో ధర్నాలు చేసినాం మేము. అసలు మా బాధను పట్టించుకుంటే నాదులే లేదాడ. రావడం ఇట్లా ఇక్కడ ఇచ్చేసే బాధపడిపోవడమే జరుగుతుంది కానీ ఏ మాత్రం స్పందన లేదు. అది మీరు ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి? మేము 2013లో అయినండి. ఇంతవరకు మాకు ఏం పింఛనము ఏం లేదు.
2000 వస్తున్నాయి మాకు ఇంతవరకు. ఇప్పుడు పింఛన్ కోసం ఎన్ని ఏండ్లే కొట్లాడినా కూడా ఇంతవరకు ఏం పింఛన్ రాలేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చాయా? మాకు అప్పుడు వచ్చినాయి లేదండి బెనిఫిట్, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు వరకు రాలేదు. మీరు పదే పదే ధర్నాలు చేస్తున్నారు, మరి పదే పదే ధర్నాలు చేస్తున్న గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మన సమ్మెలో భాగంగా మన ఎండి గారు ఏం చెప్పారంటే 2013, 2017 పిఆర్సీ ఎవరికైతే ఏరియల్స్ ఇవ్వాలో అవన్నీ కంపల్సరీ ఇస్తా అని మన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రితో కూడా మాట్లాడి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు న్యాయం జరగలేదు, వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది డబ్బులు రాక అనారోగ్యానికి గురై కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా మరి చెప్పుకోవాలిగా మేడం. కొంతమంది రిటైర్మెంట్ అయితే ఏంటంటే వాళ్ళకి వచ్చే డబ్బులు పిల్లల చదువులకు, పిల్లల పెళ్ళిళ్ళకు వాటికి ఉపయోగించుకుంటారు. మనకు చాలని జీతాలు, మన అందులో పెన్షన్ కూడా తక్కువ. ఇప్పుడు ఎన్జిఓస్ లెక్క మనకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన 1,85,000 పింఛన్ వస్తుంది, ఆయనకు వేరే పైసలు రాకుండా నడుస్తుంది. మరి ఇక్కడ ఒకళ్ళకి 2,000 వస్తుండే, ఆయన 10,000 వస్తుండే. ఈ రోజుల్లో మరి జీవితం గడపాలంటే కష్టం కాదు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చిన అట్లా. కాబట్టి ఎండి గారు చొరవ తీసుకొని మరి ఎవరికైతే రావాల్సిన 2017 పిఆర్సీ కానీ, ఏరియల్స్ కానీ, 17 ఏరియల్స్ కానీ ఇస్తున్న వాగ్దానంతో పాటు వాళ్ళకి న్యాయం చేసి ఇస్తే వాళ్ళు కూడా అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా ఆరోగ్యం బాగా చేసుకుంటారు, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఉన్నత విద్యకు సంబంధించిన పిల్లలకు చదువులకు ఉపయోగించుకుంటారని నా విజ్ఞప్తి. ఇంకా కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడదాం. గతంలో ఇదే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, మీరందరూ శాంతియుతంగా, ఏమైనా ప్రభుత్వం స్పందించింది? అవును, గతంలో చాలాసార్లు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో ఇంతవరకు ఇవ్వడం లేదు. వీళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు. దీనికి జాయింట్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం చర్య తీసుకుంటలేరు. మీదికి మాత్రం వాళ్ళు ఏంటంటే నెలకు 10 కోట్లు ఇస్తామంటున్నారు. 10 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మరీ అధ్వానమైన పరిస్థితి ఏంటంటే రిటైర్డ్ అయ్యి ఇప్పుడు జనవరి నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గ్రాడ్యుయేట్ కూడా పేమెంట్ చేయలేదు ఇంతవరకు. ఇంత అధ్వానమైన మేనేజ్మెంటు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఉండదు. కానీ ఇప్పటికీ సుమారుగా 2019 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంతవరకు 1 పైసా కూడా 2017 వేసుకెళ్తూ మరి ఇవ్వకుండా ఏం చేస్తారో అర్థమవుతలేదు. మొన్న కూడా డబ్బులు వచ్చాయి, కొన్ని డబ్బులు వస్తే లోన్ తీసుకొని డబ్బులు వస్తే అది ఎలక్ట్రిక్ బస్సులకు పెడుతుంది తప్ప రిటైర్డ్ ఎంప్లాయీస్కు పైసలు ఇవ్వాలన్న మేనేజ్మెంట్కి ఏమాత్రం లేదు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన డబ్బులన్నీ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెడుతున్నారు. ఆల్రెడీ మీరు రిటైర్డ్ అయ్యారు కాబట్టి వీళ్ళతో మనకు పని లేదని అనుకుంటున్న ప్రభుత్వం ఏమన్నా? ఏది రిటైర్డ్ అయ్యారు కదా మీరు, రిటైర్డ్ అయ్యారు కాబట్టి మనకి సర్వీస్ ఉండదు కాబట్టి పనికిరాలని పట్టించుకోవట్లేదా? అవును, ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే రిటైర్డ్ అయిన చనిపోయిన లాగా చూస్తున్నారు. రిటైర్డ్ అయినతో పని లేదు, వీళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు, ఎగ్గొడితే అయిపోతుంది అన్న మాటలు ఉన్నారు. మొన్న జాయింట్ మీటింగ్లో కూడా, ఈడీసీ మీటింగ్లో కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము ఇయ్యము, మాకు చేత కాదు, మాతోటి కాదు అని చెప్తున్నారు. మా చేత కానప్పుడు స్పేస్ స్కేల్స్ ఎందుకు ఇచ్చిళ్ళు, మరి సర్క్యులర్ ఎందుకు ఇచ్చిళ్ళు? సర్క్యులర్ ఇవ్వకపోతే మేము గవర్నమెంట్ దగ్గరనే పోరాడడం, గవర్నమెంట్ ద్వారానే మేము సాధించుకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గరనేమో పొన్నం ప్రభాకర్ దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర ఒప్పుకొని 21 పే స్కేల్ ఏరియాస్ ఇస్తాము, 17 పే స్కేల్ ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ అక్కడ తలకాయ వచ్చింది. ఇక్కడికి వచ్చాక మాత్రం మేము ఇవ్వలేమని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దుర్మార్గమైన విషయం. ఇది ఆర్టీసీ కార్మికులకు ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లాగా పెన్షన్ వస్తే ఇబ్బంది పడేవాళ్ళు కాదు, ఇక్కడ పెన్షన్ లేని ఉద్యోగాలు ఇవన్నీ. అందరికంటే అత్యధిక కష్టం చేసిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఇంత అన్యాయం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. నా పేరు నాగరాజు. మధుర డిపోలో శ్రామికంగా చేసి రిటైర్డ్ అయ్యానండి. మరి మేము ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చాలా ఆనందపడ్డాము, రిటైర్డ్ అవుతున్నాం కదా అని ఇంకా ఆనందపడ్డాము. కానీ మాకు పోయిన ప్రభుత్వం వారు మాకేం న్యాయం చేయలేదని ఎంతో బాధపడితే కొత్త ప్రభుత్వం వారు న్యాయం చేస్తామని మమ్మల్ని ఏదో రకంగా దాన్ని ఏమంటారంటే మమ్మల్ని నమ్మించారు. ఒక వచ్చిన గవర్నమెంట్ మమ్మల్ని నమ్మించి ప్రభుత్వంలో కలుపుతున్నాను, ప్రభుత్వంలో కలపలేదు. మాకు బోనస్లు లేవు, ఇన్కాష్మెంట్లు లేవు, ఏ విధంగా ఏరియర్స్ లేవు. 10 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కూడా ఇవ్వలేదు. మాకు లీవులు లాస్ అయిపోతున్నాయి, ఇన్కాష్మెంటు ఏ విధమైన రావట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే చాలామంది ఈ వయసులో బతుకుతారు. మరి ఈ గవర్నమెంటు ఈ చండాలమైన చర్య ఎందుకు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. జనాలు కూడా ఆలోచించాలా. మీ టీవీ వాళ్ళు కూడా అన్ని రకాలుగా అందరికీ పబ్లిసిటీ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇంకా వాళ్ళు మేలుకోవట్లేదు. మా మధుర నియోజకవర్గంలో మధురలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ ఉంది, మాకు ఉన్న ఉపయోగం లేదు. ఎవరు చెప్పుకోవాలా? పోనీ ఏమైనా పోరాడదామా?
ఈ వయసులో ఏం పోరాడమంటారు? పోరాటం చేసాం, 34 సంవత్సరాలు ఆర్టీసీతో పోరాటం చేసాం, ఇంకెవరితో పోరాటం చేయాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల వల్లే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఒక రకంగా మీరు తెలంగాణ రావడానికి బాటలు వేశారు. అన్నింటికి బాధ్యతలు మేమే. తెలంగాణ రావడానికి చేసింది మేమే, తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోతుంది మేమే. మరి మాకు రావాల్సిన డబ్బులు మేము అని వాళ్ళని వడ్డీ అడుగుతున్నామా, లేక మాకు ఫిక్స్లు చేశాను మాకు బోనస్లు లాగా ఏమైనా వేస్తున్నారా? మాకు రావాల్సిన డబ్బులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కింద పెట్టుకుని నాటకాలు ఆడుతుంటే మేము ఎవరికి చెప్పాలా? మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 2022. 4 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అవుతుంది. రావాల్సిన డబ్బులు రాలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇచ్చేది? సచ్చిన తర్వాత కాటికి పోయినాక ఎవరు తినాలా? బతుకుండగా మేము తినాలా? ఎవరు తినాలా? ప్రభుత్వం తింటుందా? ఎట్లా ఇది మూడోసారి మీరు బస్ భవన్కి వచ్చి ధర్నా చేయడం అయినా స్పందించ మూడోసారి 4-5 సార్లు చాలా సార్లు వచ్చాం ధర్నాలకి. సిగ్గు గవర్నమెంట్కి ఏం చేయాలా? మాకు సిగ్గు అవుతుంది. మేము రోడ్ల మీద రావాలంటే కొత్త ఎండి నాగిరెడ్డి ఏమంటున్నాడు? నాగిరెడ్డి ఏమంటుండు? మూసుకుని కూర్చుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మూసి అసలు వీళ్ళకి జీతాలు ఎందుకండి? అసలు జీతాలు ఎందుకు అంటున్నా? వీళ్ళకి జీతాలు ఇస్తే సంరక్షణ చేయాలా? మేము ఆర్టీసీ డ్రైవరం కదా, చేసాం, డ్రైవర్ చేసాం. మరి వెనక ప్రయాణికులు మమ్మల్ని నమ్మే కూర్చున్నారా? మీ ఎండీ నమ్ముకుని మేము చేస్తున్నాం. ఎండీ చేయాలా? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? చెప్పి వింటాడు అంతవరకే. ఈయన చెప్పాలి కదా. ఈయన చెప్పకపోగా ప్రజలు చెప్పేయని అందరూ వింటున్నారు తప్పితే కర్మ అనుభవించాల్సి వస్తుంది మా పరిస్థితి. చివరికి పిల్లలకు దూరం అయిపోయాం, భార్య పిల్లలకు దూరం అయిపోయాం, అప్పులోడికి దూరం అయిపోయాం. అప్పులోడు వస్తే మేము పక్క పోవాల్సి వస్తుంది. ఎవరన్నా అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు. మరి మేము ఎవరికి చెప్పాలా? మాకేమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తున్నారా? మా డబ్బులకి ఇవ్వమనండి, లేకుంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకోమని, వాళ్ళు చేతనైనప్పుడు ఇవ్వమనండి, ఎఫ్డీ చేయమనండి. మాకు రావాల్సిన డబ్బుల్ని. నెల నెల పెన్షన్ లేదు మాకు, గవర్నమెంట్ పెన్షన్ లేదు మాకు. దాదాపు మీకు 800 కోట్ల దాకా మీకు రావాలి. అందుకే 8 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశారు 2 ప్రభుత్వాలు కలిపి. 861 కోటి పేపర్లో ఇచ్చారు. 861 వీళ్ళకన్నా లెక్క. డబ్బులు లేవంటున్నారుగా. డబ్బులు లేకపోతే మరి పథకాలు ఎందుకు పని లేక పెట్టేది? ఎవరన్నా అడిగారా ఈ పథకాలన్నీ అడిగమని? ఆధార్ కార్డు కోసం మహిళలకు ఇచ్చారు. మరి ఏమని ఇచ్చారు? మీరు డబ్బులు ఇచ్చారా, డబ్బులు లేక ఇచ్చారా? మరి మా డబ్బులేక అడిగేది. CCSలో డబ్బులు మాయే, PF డబ్బులు మాయని దాచుకున్నాయి, కష్టం చేసిన డబ్బులు మాయే, జీతం మాదే. 1 గంట లేపితే 1 గంట లేసి డ్యూటీ చేసాం, 5 లేసి 5 డ్యూటీ చేసాం, లీవ్ ఇవ్వకపోతే ఆఫ్సెట్ చేసుకున్నాం, జీతం కట్ చేసుకున్నాం. డబల్ డ్యూటీకి డబుల్ వేతనం అన్నారు. 600-700 ఇస్తే మొంగుకుంటూ చేస్తున్నాం. మరి ఎంత రావాలి మాకు మా సర్వీస్కి? ఒక రోజు డ్యూటీ చేస్తే 2000 కట్ చేస్తున్నావు. ఒకరోజు డ్యూటీకి వెళ్తే మాకు 2000 ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? 500-300 ముష్టి పడేసినా కానీ తీసుకొని చేసాం. అసలు మా డబ్బులు లెక్కేస్తే మాకు లక్షలు రావాలా? ఆ లక్షల సంగతి దేవుడి వరకు. మాకు ముందు ఇప్పుడు రావాల్సిన డబ్బులు రిటైర్డ్ అయిన తర్వాత మాకు రావాల్సినవి కనుక గవర్నమెంట్ వారు ఇప్పిస్తే ఆర్థిక శాఖ గారికి, బట్టి విక్రమార్క గారికి, మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, మీ పరువు పోగొట్టుకోకుండా ప్రభుత్వం నిలిచే విధంగా మీరు ప్రవర్తించి ఈ ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఈ వయసులో వాళ్ళు 60, 65, 70, 72. ఇప్పుడు ఎంత మీకు వయసు? 63 సంవత్సరాలు. ఇంకెన్ని రోజులు బతకాలి నేను? పిల్లలు అడుగుతున్నారు నీ డబ్బులు రావాలని. నేను తప్పుకుని తిరగాల్సి వస్తుంది. డబ్బులు రాలేదమ్మంటే వాళ్ళు నమ్మట్లే. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏడ గవర్నమెంట్ రా బాబు, 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్లో కలిపారు, ఇంతవరకు అతి లేదురా అంటే నమ్మట్లేదు. మరి ఎవరికి చెప్పాలి? మేము ప్రజలను చెప్పాలా, మీకు చెప్పాలా? ఎట్లా బట్టి మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా మీ జిల్లా ఖమ్మం జిల్లా ఏమంటారు? మధురండి. నా రూమ్ పక్కనేనండి, నేనుండే రూమ్ పక్కనే బట్టి విక్రమార్క. మీరైతే చదువుగా మాట్లాడచ్చా? అప్లికేషన్ కూడా ఇచ్చా, బట్టి గారికి అప్లికేషన్ కూడా ఇచ్చాం. ఇట్లా గీకి పక్కన పడేశారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ నాగిరెడ్డి ఏమంటున్నారు? కొత్తగా వచ్చిన ఎండి నాగిరెడ్డి వచ్చినాకనే రిటైర్మెంట్ ముసలోళ్ళు ఆగం చేస్తుండు. ఈ రిటైర్మెంట్ 65-70 ఏళ్ళని రోడ్డు మీదకి ఇచ్చినట్టే నాగిరెడ్డే. వీళ్ళ ఏరియా వీళ్ళ ఇస్తే వీళ్ళు రోడ్డు మీదకి రారు కదా. మరి ఈయన ఏసీ కార్లల్లో 4 కార్లు ఏసీ కార్లలో తిరుగుతుంటే ఈయనకు మేము రిటైర్మెంట్ వాళ్ళ మూలకు కాలు చేతులు మొక్కల నొప్పులు, ఒక్కొక్కరికి షుగరు, బీపీలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ ఎండి వచ్చినాక తార్నాకలో కూడా కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. తార్నాక కూడా ఆగమైంది. హెల్త్ హాస్పిటల్ ఈ ఎండి వచ్చినాక హాస్పిటల్ పోతే యాంటీబయాటిక్ ఉండదుగా. యాంటీబయాటిక్ వాళ్ళు ప్రూఫ్ని ఇస్తాడు, అడుకోపో అని. అంతే. ఇంత అరాచకమైంది ఈ ఎండి వచ్చినాక. మరి ఈయన ఏసీ కార్లు, ఈయన ఎట్ట తిరుగుతుండో ఏసీ కార్లు పెట్టుకొని 4 డ్రైవర్లు పెట్టుకొని
ఈయన పిల్లం భార్య పిల్లలు బాగుపడితే సరిపోద్ది అనుకొని తిరుగుతుండ అంతే. కుక్కకు బొక్క దొరికినట్టు దొరికింది ఎండికి. సరి అయిన ఎండి అంటే వర్కర్ ముసలోళ్ళ గురించి ఆలోచించాలి. ఆయన ముసలోడు కాడా అయినా ఈయన అట్టబెట్టు. పొన్నం ప్రభాకర్ ఏందండి చీరంగా నీతులు చెప్తాడు. ఏది మరి ఏ నీతులు చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్? ఏది మరి మీకు ఆర్టిస్ట్ వాళ్ళకి అన్ని ఇప్పిస్తా అంటారు రిటైర్మెంట్ వాళ్ళకి. ఏది ఇప్పుడు నువ్వు ఇప్పిస్తే ఇంతమంది వీడికి అడ్డమీకి రాకపోదురు కదా. మళ్ళీ ఒక్కొక్కరికి ఇప్పుడు ఎంచి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయ్యారు, 60 నుంచి 80 దాకుర్రు. ఇట్లా ముఖాలు పట్టుకొని వచ్చిర్రు ఇవాళ. చూడండి ఎంతమంది ఉర్రు. మరి వీళ్ళకు నువ్వు న్యాయంగా చేస్తే ఇంతమంది వీడికి రాకపోదురు కదా. ఏది మరి నువ్వు ఏసీ కార్లల్లా ఇండ్ల అండా తిరగగానే గొప్పతనమా? అది వాళ్ళ సొమ్ము నువ్వు తిరిగేది. రిటైర్మెంట్ అయిన వాళ్ళ సొమ్ముతోనే తిరుగుతున్నావు నువ్వైనా ఎండి అయినా పొన్నం ప్రభాకర్ అయినా. ఎందుకు మీకు చేత కాకుంటే రిజన్ ఇచ్చి ఇంటికాడ కూర్చోర్రి. ఇంకోటి వస్తాడు తెస్తాడు. ఆ తారనాకల హాస్పిటల్లో యాంటీబయాటిక్ తెప్పిస్తాడు, అన్ని తెప్పిస్తాడు. నువ్వు తారనాక పోయి యాంటీబయాటిక్ అడిగితే ప్రోపిన్ ఇస్తున్నాడులా. మేమేం చేయము. యాంటీబయాటిక్ టాబ్లెట్ వస్తలేవు, బయట కొనుక్కోరి. ఏమన్నా ఉందా ఆడ? ఏమన్నా ఉందా? షుగరు ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే 100% షుగర్ బీపీలు ఉన్నాయి. ఇవాళ పోతే వాళ్ళకి షుగర్ టాబ్లెట్ ఇవాళ ఉన్నాయి. 3 రోజులకు రమ్మంటారు. 3 రోజులకు పోయినాక ఇంకా రాలే, ఇంకా 3 రోజులు రమ్మంటాడు. ఇట్లా 4 సార్లు తిరగాలి. నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం హెడ్ ఆఫీస్ తారనే కదా. ఖమ్మం నుంచి ఇక్కడికి వస్తే ఏముంది, ఓ రోజు పడుతుంది కదా. ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు కనీసం ఆర్టీసీకి హెల్త్కి సంబంధించిన కూడా మీకు కొన్ని సేవలు అయితే చేయాలి కదా. లేదు, ఏది లేదు, మాకు చేసేది ఏం లేదు. మేము ఉట్టినే తిరుగుడేది అంతే. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అంటాడు. ఏ పరీక్షలు లేవు, ఎక్కడ లేవు. అడగపోతే అన్నీ ఓకే అంటారు, అలా కొడతాడు. బయటికి వస్తే షుగర్ 300 ఉంటుంది, బీపీ 190 ఉంటుంది. ఎలాంటి డిమాండ్లు పెడుతున్నారు ప్రభుత్వం ముందు? మేము డిమాండ్ ఏం పెట్టాం. మాకు ఇస్తే అదే సస్యశ్యామలం. మా సొమ్ము మేము సంపాదించుకున్న సొమ్మే ఇచ్చేది. నువ్వు మాకు ఇస్తే అదే హ్యాపీ. నీ సొమ్ము ఇవ్వమంటలేము మేము. మాకు ఇచ్చే ఆ పింఛన్ ఏందో సరిగా, మాకు ఆ ఏరియాల్స్ ఏందో అవన్నీ మాకు కంటిన్యూ ఇస్తే ఇంత ఆఖర ఇంతమంది చూడు, ఎంతమంది రావాల్సిన అవసరం ఏముంటారు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు? ఏ పథకం అడిగినా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు అంటారు. అక్కడికి పోతారు మీది గవర్నమెంట్ కాదయా, మీది కార్పొరేట్ సంస్థ అని చెప్తారు. ఇక్కడేమో గవర్నమెంట్ అని చెప్పుకుంటారు, అక్కడ పోతారు ఏ పథకాలు తెలియదు. నేను 2012లో రిటైర్డ్ అయినా, ఇప్పటి వరకు నాకు లీవ్లో పైసలు రాలేదు. ప్రతి నెల పోతూనే ఉన్నా. ఆయన అంటాడు రేపు రా అంటాడు, ఈయనంటే ఎల్లుడు అంటాడు, సార్ లేడు అంటాడు, మీటింగ్ పోతున్నా అంటాడు, ఆపేసిండ్రు. ఇన్ని రోజులు ఏం చేసినా ఇప్పుడు అడుగుతున్నారు. నా లీవ్ల పైసలు ఇప్పటి వరకు రాలేదు. నాకు వచ్చేటి 1900 రూపాయలు పింఛని, 1900 రూపాయలు. లోపల ఉన్న లావాదేవీలు మొత్తం పథకాలు మొత్తం ఆపేసారు ఊర్లల్లో. రేషన్ కార్డు లేదు. ఊర్లో వచ్చే పింఛన్. నా వయసు 70. ఇప్పుడు నేను 12 రిటైర్డ్ అయిపోయినా. నార్కపల్లి డిపోకి వెళ్ళి వచ్చిన. అది రేషన్ కార్డు ఇప్పటికీ లేదు. వాళ్ళు అడుగుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అంటారు. ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఇప్పుడు వేల లక్షల మందికి వీళ్ళందరికీ 30 ఏళ్ళు కష్టం చేసిన వాళ్ళకేమో మాకు ఏమి అవుతుంది. ఊళ్ళో పిరిగి తిరిగిన వాళ్ళకేమో వీళ్ళందరూ దేశం మీద ఇచ్చేసుకో. నువ్వు ఇచ్చేసుకో, నీ దగ్గర ఉంది. కానీ మాది దోసుకున్నావు. 30 సంవత్సరాలు రాత్రి పగళ్ళు బొంబాయి డ్యూటీ చేసిన నేను. నార్కపల్లికి వెళ్ళి బొంబాయి తిరిగిన. ఆయన ఇచ్చింది 12 గంటలు, మేము పోయేది 24 గంటలు డ్యూటీ చేసినాం. ఆయన మొత్తం సర్వీస్ చేయాలి కానీ నడుమ ఆపుకోలేము కదా. వాడు అంటాడు అరే ఇవాళ దాకోసోరు అంటాడు, వీడు అంటాడు ఆపవ అంటాడు. ఇవన్నీ బాధలు పడుకుంటా మేము చేసేయాలి. మీకు ఏది వర్తించదని చెప్తే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. అక్కడ మీ కొడుకుల జీతం తెచ్చిస్తా, నీకు ఆనికొచ్చేది 20,000 ప్రైవేట్లో చేస్తాడు. ఆయనకి 3 పిల్లలు, వాళ్ళు చదువుకోలేరు. ఏమనంటే నేను కొడుకు తిప్పిస్తా, బిడ్డ తిప్పిస్తా. నీవు ఇచ్చేది నీ సమస్యలు వచ్చింది, నీ చేసిన ఇచ్చేసే ₹1,00,000 నాకు లీవ్ల పైసలు రావాలేదు. ఏంటి మీ పేరేంటి? మనోహర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? నేను 2023లో రిటైర్మెంట్ అయినా. ఇప్పుడు 2026 అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. అవును. ఎలాంటి బెనిఫిట్స్ రావాలి మీకు? మాకు 2021 ఏరియాస్ రావాలి, పిఆర్సీది. ఇంకా మనకు మన పెన్షన్ వస్తలేదు, ఆసరా పెన్షన్ కూడా కావాలి. ఎందుకంటే మాకు 3,900 వస్తున్నాయి పిఎఫ్ది. పిఎఫ్ పెన్షన్ 300 పెన్షన్ వస్తున్నాయి. ఆసరా పెన్షన్ కూడా 2,000 వస్తే మాకు అడ్జస్ట్ అవుతుంది. అదే మాది కోరిక. మీ పేరు? కృష్ణ గౌడ్, ఏకే గౌడ్, అచ్చంపేట డిపో, నాగర్కల్ తాలూకా. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? మేము దాదాపు 1.5 year అవుతుంది నేను రిటైర్డ్ అయ్యి. ఇంతవరకు మాకు ఏమి ఎలాంటివి రాలేదు. రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మా నిధులు మాకు ఇస్తే సరిపోతుంది. ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మాకు వచ్చే పైసలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఫండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత రావాలి బకాయిలు? బకాయిలు అంటే నాకు దాదాపు 5 lakhs దాకా రావచ్చు చేస్తే. మొత్తం 2017, 2021 ఇప్పటిదాకా రావాలి బకాయిలు.
నేను ఒక్కరిని కాదు, ఇక్కడ ఉన్న జన సముద్రాన్ని చూస్తారు కదా, ఇంతమందిని ఇబ్బంది పెడుతుండే ఎందుకోసం? ఇది దాదాపు 3వ సారో 4వ సారో మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయటం. అసలు ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఎలాగో మీరు రిటైర్డ్ అయ్యారు కాబట్టి వీళ్ళని పట్టించుకోవక్కర్లేదు అనుకుంటుందా? ఏమనుకుంటుంది? ఏమనుకుంటుందంటే ఇదే చూడండి, మీ జన సముద్రంలో ఇంతమంది ఇబ్బంది పెట్టి ఆయన ఏం బాగుపడుతుండు? మాకు రావాల్సిన నిధులు మాకు ఇస్తే అయిపోతుంది కదా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి వచ్చేటివన్నీ వాళ్ళకి ఇచ్చేస్తుండు కదా. మేము రిటైర్డ్ ఉన్నాం, ఇప్పుడు రేపు పిల్లల పెళ్ళిళ్ళకు ఉన్నాయి, పిల్లలకు మేము అప్పులు చేసి ఉన్నాం కొంతమంది, అట్లాంటివి కూడా మేము కట్టాల్సి వస్తుంది. 2015 నుంచి అంటే దాదాపు 10 ఏళ్ళ నుంచి రావాలి. మాకు 10 ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా లేదు ఇంతవరకు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెడుతున్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్కి అందరికీ కాంగ్రెస్ తరఫున అందరికీ మేము రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నా. ఎండి జహంగీర్, నాగర్ కర్నూలు డిస్టిక్, అచ్చంపేట డిపో. నేను మే 22లో రిటైర్డ్ అయినా. మేము రిటైర్డ్ అయినప్పుడు మేము చాలీ జీతాలతో కాపురం విలపించుకున్నాం. ఈ రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు వస్తాయంటే అవి ఇంతవరకు రావడం లేదు. ఎన్ని సంవత్సరాలైంది రిటైర్డ్ అయ్యి? నేను 4 సంవత్సరాలు అవుతుంది. దగ్గర నాకు ఇచ్చేప్పుడు 40 లక్షల రూపాయలు వస్తాయి. మేము ఏదో ఆశ నా పిల్లల చదువులకు పెళ్లిళ్ళకు పనికొస్తాయని మేము అనుకుంటే లాస్ట్కు నేను చచ్చిపోయినా కానీ వచ్చేటట్టు లేదు. ఎవరిని కదిలిచ్చిన 40 లక్షలు 30 లక్షలు ఇంతంత గవర్నమెంట్ దగ్గర పెట్టుకుందా? అవును, ఇదంతా వీళ్ళు వాడుకున్నారు. మా డబ్బులు గవర్నమెంట్ మొత్తం వాడుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ కొరకు వాళ్ళు వాడుకొని మమ్మల్ని చెట్ల పాలు పట్టించి ఇలా రోడ్ల పాలు చేసిండ్రు. ఇంకోటి మా ఈ ముసలి వయసులో మేము ఏం చేయగలుగుతాం? మా ఎదిగిన పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేది ఉంది, మా పిల్లలు చదువుకునేది ఉంది. మా డబ్బులే వస్తే మేము ఏమైనా చేసుకుంటామంటే లాస్ట్కు మాకు చావు తప్ప వేరే దారి లేదు. ఈ గవర్నమెంట్కి కానీ మా సంస్థ కానీ నేను ఒకటి ఏం చేస్తున్నా అంటే, మా తాతల నాడు నుంచి 24 బస్సులు ఉన్న బస్సులన్నీ ఇంత మా కష్టార్జితమే ఉంది కాబట్టి ఇప్పుడు మా ఆర్టీసీకి ఎనలేని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మేము చనిపోయిన తర్వాత ఈ ఆస్తి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు, మాకు కూడా ఏం రాదు. నేనేమంటున్నా అంటే ఈ ఉన్న ఆస్తులు అమ్ముకోండి, మేము దానికి ఏం లేదు. ఈ ఉన్న ఆస్తులు అమ్ముకోండి, మా బకాయి లేదో మాకు చెల్లించండి. ఆ ఆస్తులు ఉంటే మాకు అయ్యేది లేదు, పోయేలేదు. మేము కొన్ని రోజులు మా ఆస్తులు మాకు ఉండాలని మేము కొట్లాడినాం. కానీ ఇప్పుడు మేము మేము ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే, మీరు ఏమన్నా అమ్ముకోండి, ఈ బస్సు భవన్ కూడా అమ్ముకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు వచ్చే పైసలు మాకు ఇస్తే మా పిల్లలు కనీసం మేము చచ్చిపోయే ముందు మా పిల్లలన్నా సంతోషంగా చూస్తారని ఈ గవర్నమెంట్కు ఈ కార్పొరేషన్కి నా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇన్నిసార్లు ధర్నా చేశారు, కనీసం ఎండీ అన్న కలవడం జరిగింది మీరందరూ? ఒక ఎండీకి ఆ డోర్ దగ్గర పోతారు, ఏదో వినతి పత్రం తీసుకుంటారు. ఆ వినతి పత్రం తీసుకున్నంత వరకే, దాని తర్వాత మా వినతి పత్రం చెట్టబుట్టలకు పోతుంది, మమ్మల్ని ఎవడు వల్కరించే కాలం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏమనంటే రిటైర్మెంట్. తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపిన ఆర్టీసీ వాళ్ళు ఎందుకు బకాయి రాబట్టుకోలేకపోతున్నారు? తెలంగాణ ఊపిన ఆర్టీసీ ఇలా ఊగలేకుండా చచ్చిపోయే కాలం వచ్చింది. ఆ ఎలా ఉయ్యాలని ఎంత ఊపాలో అంత ఊపినాం, కానీ ఇవాళ ఊపినా కానీ ఊగలేని స్థితిలో పోయింది. ఓ ముసలోడు పట్టుకున్నా కానీ ఊయలేని స్థితిలో మేము ఇలా ఉండం. కాబట్టి ఇప్పుడన్నా దయదలిచి మీరు మాకు వచ్చే బకాయిలను, ఎందుకంటే ప్రజెంట్ మన చేసే వాళ్ళకి ఇచ్చిండ్రు. మాది ఓన్లీ 5,500 కోట్లే ఉంది బకాయిలు, అంతే ఉంది, పెద్ద బకాయిలు కాదు. ఒక డిపోలో ఒక జాగా నమ్ముకుంటే వచ్చే పైసలు నేను చెప్తున్నా, అమ్ముకోండి, మీకు ఎవరు అడ్డుపడేవాడు లేడు. ఇప్పుడు అవి అమ్ముకోండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో చేస్తారని ఏదో చాలా ఆశపడ్డాం, కానీ ఈ వచ్చిన గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉంది. సార్ మీ పేరు? లింగం. రిటైర్డ్ అయ్యారు, ఈ వయసులో బస్ భవన్ చుట్టూ జరుగుతున్నారు, ఎట్లా ఏం బకాయిలు ఇవ్వమంటున్నారు, ఏమంటున్నారు గవర్నమెంట్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గారు రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, 60-65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఇంట్లో పని చేసేటప్పుడు కూడా టెన్షన్తోనే చేసినాం. కనీసం రిటైర్మెంట్ లైఫ్ అయినా కొంచెం మంచిగా ఉండి ఇక పిల్లలతోని మనవరాళ్ళతో హాయిగా ఉందామంటే ఇప్పుడు కూడా తిరుగుడే. మా జీవితానికి ఒకటి ఫుల్ స్టాప్ అనేది లేకుండా ఆ రోజు ఏమైతే ముఖ్యమంత్రి గారు అన్నారో అదే మాట మీద ఉండాలని, కట్టుబడి ఉండాలని, మాకు రావాల్సిన 2017, 21 పే స్కేల్ ఏరియాస్, ఇంకోటి తార్నాక మెడిసిన్ కూడా, తార్నాక ఇదివరకు ఎవరిని కదిలిచ్చిన తార్నాక హాస్పిటల్లో మెడిసిన్ ఉండట్లేదు, ఇన్సులిన్ ఉండట్లేదు అంటున్నారు. ఎందుకు తార్నాక హాస్పిటల్ ఈ స్థితికి వచ్చింది? ఇదివరకు మన సజ్జనార్ ఎండి గారు ఉన్నప్పుడు బాగానే ఉండేది, 2 నెలలకు ఒకసారి మెడిసిన్ ఇచ్చేది మాకు. ఇప్పుడు ఈ ఎండి గారు వచ్చిన తర్వాత 2 మంత్స్కి ఒకసారి మంత్ మెడిసిన్ పెట్టిండు. ఆ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు. కనీసము ఇప్పుడు మేము 35 సంవత్సరాలు పనిచేసి ఎన్నో బీమార్లతో ఉన్నాం. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ని బీమార్లు రావు. ఒక ఆర్టీసీలనే ఏ డిపార్ట్మెంట్లలో హెల్తీగా ఉంటారు. మేము టెన్షన్లో పనిచేసి 30 సంవత్సరాలు పనిచేసి టైం మీద తినక ఎక్కడెక్కడో తిని ఏమో చేసి ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా మాకు గుర్తింపు లేదు. కనీసం రిటైర్మెంట్ అయినాకనన్నా మా కనీస సౌకర్యాలు కల్పించాలని ఎండి గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ గౌడే మాది, ఆర్టీసీల పేరు అది టి రాజశేఖర్ గౌడ్.
అయితే ఎట్లా మీరు పదే పదే బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? అదే ప్రభుత్వం మమ్మల్ని రిటైర్డ్ అయినందులకు మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడడం జరుగుతున్నది. సరే, ఇప్పుడు డ్యూటీలో చేసే వాళ్ళకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి మరి వాళ్ళకు 2017, 2021 కూడా మరి పే స్కేల్ అమలు చేసినారు. మరి మేము రిటైర్డ్ అయ్యి ఈ రోజున మరి పిల్లలకు ఉద్యోగాలు లేక మరి మేము ఎన్నో కష్టపడి ఇది చేసి కనీసం వాళ్ళని సెటిల్మెంట్ చేద్దామంటే కూడా మరి మాకు డబ్బులు లేక ఈ రోజున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంటు, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు, సరే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా చిన్న చూపు చూసింది. వీళ్ళు వచ్చి కొద్దిగా మెరుగుగా డ్యూటీ చేసే వాళ్లకు వసతులు కల్పించినారు, కానీ రిటైర్డ్ వాళ్ళను మరి పట్టించుకోవడం లేదు. అది ఎంతవరకు సమంజసం అనేది మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి ఇవి మా యొక్క న్యాయమైన కోరికలను మరి వెంటనే మరి పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పనని వారికి వినతి. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాలమ్మా, ఆర్టీసీ డ్రైవర్ రాముడు నా పేరు. మేము ఇన్నేళ్ళు చేస్తున్నాము, మమ్మల్ని కనీసం గుర్తించాలి కదా. రేవంత్ రెడ్డి సాబు ఉరికిపోయి గేట్ ఎక్కినాడు వీళ్ళకి నేను తీడుస్తానని. మళ్ళీ మేము కూడా అట్లనే కదా. మీ జిల్లా వాసి? మా జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి. మేము ఆ రోజు స్ట్రైక్ చేసేటప్పుడు ఉర్రికి వచ్చి స్కూటర్ ఎక్కి గేట్ ఎక్కినాడు. మళ్ళీ మమ్మల్ని చూడాలి కదమ్మా. అందుకని ఆయన దయచేసి మా కోరికలు తీడుస్తాడని ముగిస్తున్నాం. నా పేరు ఎన్జే గౌడు, గద్వాల్ డిపోలో చేస్తాం. నేను 2018లో రిటైర్డ్ అయినా. 17 నుండి రావాలి, మాకు ఏరియర్స్ వస్తలేవు. మేము ఏదైనా పెళ్ళిళ్ళు పిల్లలు ఏమైనా చేస్తామంటే డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, అయిపోయినాయి. దీంట్లో కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వేస్తలేడు. ఆయన చూస్తే ఆయన అట్లా చేసిండు, ఈయన చూస్తే కొద్దిగా చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. ఆ పథకాలు ఆపనా, ఈ పథకాలు ఆపనా అంటున్నాడు. ఆ పథకాలు మేము ఇట్లా ఆపమని చెప్తున్నావా? నువ్వు ఇచ్చినావు, నువ్వు చేసుకో, మేము ఇంకా ఏదో వద్దన్నాం. అందరికీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. మేము కూడా గద్వాల డిపో మేడం. మాకు రావాల్సిన బకాయిలు మేము న్యాయపరంగా అడుగుతున్నాము. 2017, 2021 ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి. కానీ చిన్న చూపు చూడకుండా మాకు రావాల్సిన అమౌంట్ మాకు ఇస్తే. ఎట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇప్పుడు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందా? చిన్న చూపు అంటే రెగ్యులర్ వాళ్ళకి ఇస్తుంది, కానీ రిటైర్డ్ వాళ్ళకి ఇస్తలేదు. ఎప్పటి నుంచి ఇచ్చింది? 2017 మేడం. 17 ఇవ్వలేదు, 21 కూడా ఇవ్వలేదు. 21 17 ఇప్పుడు నడుస్తుంది. మొన్న ఇచ్చింది కానీ మేము దాని గురించి 17 అయితే పాత మాకు ఇవ్వాలి కదా మేము. అవి ఇస్తే మేము కూడా కొద్ది సంతోషం. ఉన్న పైసలు మేము రిటైర్ అయినాక ఎంబడే ఇస్తలేరు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలతో ఇస్తారు. అవి ఉన్న పైసలు అయిపోతాయి. ఇప్పుడు మాకు 10 లక్షలు వచ్చినాకో అవి ఎప్పుడో అయిపోయింటాయి. తర్వాత ఎప్పుడో వస్తాయి. మేము చచ్చిపోయినామా ఉంటాం మాకే తెలియదు. అప్పుడు వస్తే మేమేం చేయాలి మేడం? సగం మంది చచ్చిపోయారు ఇప్పటికీ. మాకు రావాల్సిన పైసలు చనిపోకముందే మా పైసలు మాకు వస్తే బాగుంటుందని మేము. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి. ఎండి 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 సీఎం 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 రవాణా మినిస్టరు రవాణా మినిస్టరు నశించాలి నశించాలి. మేనేజ్మెంట్ మండి వైఖరి. డబ్బులు మాకు, మా 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 బకాయిలు వెంటనే, మా బకాయిలు వెంటనే. అవార్డు అవార్డు నాకు 11 లక్షలు రావాలి. వాడు మాకు పైసలు ఇచ్చిన నాకంటే తినొద్దు, వాడు శాలరీ తీసుకోవద్దు, వాడు దిగి రావాలి. నాకు 11 లక్షలు రావాలి. నాకు అమ్మాయి పేరేసుకుంది, నాకు ఇల్లు లేదు, మా ఇంట్లో బీబీ షుగర్లు ఉన్నాయి, మాకు అప్పులు అయినాయి, మాకు పైసలు లేకపోతే సావే శరణ్యం. మేము చచ్చిపోయాక ఇస్తారా మా డబ్బులు? మీరు చచ్చిపోయాక ఇచ్చి మీరు ఇంకో బిల్డింగ్ కట్టుకోండి, ఇంకో డిపో పెట్టుకోండి, మీ డిపో అమ్ముకోండి మా డబ్బులు. ఢిల్లీలో మోడీకి వచ్చే గది సీఎం, ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీ
మోడీ గతి ఏదైతే ఉందో ఇక్కడ సీఎం కూడా అదే గతి వరుసని మేము గంటపరంగా చెప్తా ఉన్నాము. ఇప్పటి వరకు చెల్లించకపోతే మేము చచ్చిపోయినాక ఇస్తారా? మాకు అవసరం రాని ఎందుకు డబ్బులు? ఇది 3వసారి. ఏందమ్మా, ఇప్పటికి 400 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కార్మికులకు ఇంత అవగాహన లేదు, ఎవరికి లేదు. రిటైర్ అయ్యి మేము కష్టపడ్డ పైసలు మేము అడుగుతున్నాం. మీకు ఆర్టీసీ బెనిఫిట్ లో ఉందని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అయినా దాంట్లో మాకేమో బోనస్ ఏమంటే ఇస్తలేమండి, అడుగుతలేం. మా డబ్బులు మేము కష్టపడ్డ డబ్బులు మాకేమంటారు న్యాయపరంగా విన్నారండి మీరు. కాబట్టి మాకు కట్ చేసిన పైసలు మాకేమైనా కోరుతున్నాం అంతే తప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేము, వాళ్ళ జేబులకి వెళ్ళి ఇవ్వట్లేము. మేము ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు దేనికి ఎవరి కోసం? వాడు అన్నం తింటాడా? వాడు గడ్డి తింటుండా? ఇంకేమైనా తింటుండా? వాడు మాకిచ్చేంత వరకు అన్నం తినొద్దు. వాడు ఇమ్మీడియట్లీ రాజీనామా చేసి దిగిపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ డబ్బులు మీరు అడుగుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? అవుదమ్మా, అప్పుడు పీకనికి మొత్తం ఎందుకు చెప్పిండ్రు ఆ రోజు? మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి కూడా 2017 పిఆర్సీ 2021 పిఆర్సీ మేము అదే అడుగుతున్నాం. ఈ ఆస్తులను అమ్మి మాకు పైసలు ఇవ్వండి. మీ ఆర్టీసీ దునియా ఉంది ఆర్టీసీ కాబట్టి మాకు 2017-2021 పే స్కేల్ రావాలి. ఆర్టీసీ వాళ్ళు కష్టజీవులు అండి. ఒక్కరు ఇంత శంకర్ గౌడ్ చనిపోయి కూడా 4 months అవుతుంది, ఒక్క పైస ఇవ్వలేదు. చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి. ఆర్టీసీలు ఎంత కష్టజీవులు అంటే ఇంత కూడా కరప్షన్ ఉంటుంది ఆర్టీసీలో. మేము 2017 పిఆర్సీ ఆర్ఎస్ రావాలి, 2021 ఆర్ఎస్ రావాలి మేడం. మాకు పెన్షన్లు లేవు, మాకు తినడానికి తిండి లేక చిన్న పెన్షన్ తోటి 2023 తోటి బతుకుతున్నాం. మా డబ్బులు మాకు అడుగుతున్నాం. మేమేం వాళ్ళకి కోయమంటలేము. మా కష్టార్జితం అది. మా పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, మా ఇల్లు లేక కిరాయిలు కట్టలేక మందులు లేక రోగాలతోటి షుగర్ బీపీలు ఉండి విన్నారా. ఇప్పటికి 300-400 మంది చనిపోయారు. కానీ మా డబ్బులు మేమే అడుగుతున్నాం. మాకు ఎక్కువ ఇవ్వమంటలేం. మేము కష్టపడ్డ జీతాలు, మా కష్టపడ్డ డబ్బులు మేము ఇవ్వమంటున్నాం మేడం. మాకు ఇప్పించట్టు మీ మీడియా ద్వారా కనీసం మా మేనేజ్మెంట్కి కానీ ఆ ప్రభుత్వానికి కానీ మీరు తెలియబడితే మాకు సంతోషంగా మాకు డబ్బులు వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ మేడం. అదే మేడం, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళకి ఏ ఇది కూడా అడగటాలేదు మేడం. మాకు కొందరు ఉద్యోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు మేడం. చూడండి, ఇక్కడ సత్తుపల్లి చేసి ఇగో చూడండి, సొంతంగా ఊపిరి పీల్చలేక ఇది చేస్తున్నారు మేడం. ఇది పరిస్థితి, మా పరిస్థితి. ఆగమే వచ్చేటప్పుడు అరెస్ట్ చేసిర్రు ఎంప్లాయీస్కు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీడియా మిత్రులకు నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారము. ఎందుకంటే దాదాపు 17,000 మంది రిటైర్ అవుతున్నారు. 17 ఆగండి, ఒక నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం ఆగండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి 17,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళకు 2017, ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అప్పుడే 2017 పేస్కల్ చేస్తే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మాకు రావాల్సిన బకాయిలు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ఇట్లా ఇది 4వసారి ధర్నా. ఈ ధర్నా కూడా స్పందించకపోతే రాబోయే ధర్నాలు చాలా ఘోరంగా ఉంటాయి. రాబోయే ధర్నాలో ఒక విశ్రాంతి ఉద్యోగంతో ధర్నా చేయించే ప్రభుత్వం కాదు ఇది. ఒక విశ్రాంతి ఉద్యోగులు అంటే దేవునితో సమానము. విశ్రాంతి ఉద్యోగులు దేవునితో సమానం, వాళ్ళతో ధర్నా చేయించే. ఈరోజు మా రిటైర్మెంట్ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికని ఇక్కడ రోడ్డు పాలు తీసింది గవర్నమెంట్. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నావో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము బ్రతికున్నాగానే మాకు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన కోరిక తప్ప వేరే కాదు. గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టో ఏం పెట్టింది? ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పి విలీనం చేయకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదో తొందరగా మేము బతుకున్నాగానే మాకు ఇవ్వాలని చెప్పని మా న్యాయమైన కోరికను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి. మా బకాయిలు మాకు వెంటనే ఇప్పిస్తే బాగుంటుందని ఎండి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. కార్మికుల ఐక్యత, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ను వెంటనే, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ను వెంటనే, రిటైర్మెంట్ కార్మికుల ఏరియర్స్ను వెంటనే. ఆర్టీసీ కార్మికుల చెప్పండి.
మేడం చూస్తున్నారు కదా, 5 సార్లు రాయింది, ఐదు సార్లు రాయింది. మేనేజ్మెంట్ కొద్దిగా నాన్న స్పందన లేదు. ఆ స్పందన ఎండి గారు ఈడీలందరూ ఇది స్పందించి ఎప్పుడే మాకు రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము. లేకపోతే ఏం లేదమ్మా, మా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ వెంటనే స్పందించి మాకు రావాల్సిన హక్కులను మాకు ఇచ్చేయాలా. ఏదైతే 2017 పే స్కేలు 2020 పే స్కేల్ అయ్యి ఇప్పటి వరకు ఏరియాస్ ఇవ్వలేదు. మరియు అనేక మంది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు బకాయిలు రాక పిల్లల పెళ్లిళ్ళు చేయలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వెంటనే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తెలంగాణ వచ్చిందంటే ఓకేనా? రావాలి. రావాలి. ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? నేను 25 సెప్టెంబర్లో రిటైర్డ్ అయినాను. నాకు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు రాలేదు. ఈ డబ్బులు వచ్చే వరకు అందరూ ఉన్నారు. విశ్రాంతి ఉద్యోగులకు డబ్బులు రాక ఎందరో మంది చనిపోతున్నారు. డబ్బులు వస్తే పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి, బాకీలు అప్పులు కట్టుకుంటారు. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ప్రభుత్వం ఏమి డబ్బులు ఇవ్వమని మేము అడగట్లేదు. పే స్కేల్ మనది 21, 17 పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మాకు 21 పే స్కేల్ రావాలి. లీవ్ ఇన్కాష్మెంట్ రావాలి. 213 ఏరియర్స్ రావాలి. కొన్ని ఏరియర్స్ ఇవ్వకుండా మా పైసలు మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. మాది ఏజ్ వాళ్ళము. మా సమస్యలు మేము ప్రశాంత జీవితం గడపాల్సిన సమయంలో ఇలాంటి రోడ్డు మీదకి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు చాలామంది మాపై ఆధారపడి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళను చేయుతో మాకు సపోర్ట్ ఇవ్వాల్సింది మేమే సపోర్ట్ ఇవ్వకుండా అయిపోతుంది. మాకు ఇవ్వాల్సిన పైసలు మీకు ఇవ్వాల్సిన పైసలు మీకే తెచ్చుకోలేకపోతున్నారని మమ్మల్ని షేమ్ చేస్తున్నారు. దయచేసి మా పైసలు మాకు ఇప్పేమని కోరుతున్నాం. జనరల్ సెక్రటరీగా కామ్రేడ్ సత్యం నేను తెలిపేది ఒకటే, 2017 పే స్కేల్ వెంటనే ఏరియర్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు 2001లో ఉన్నటువంటి ఏరియర్స్తో సహా కంప్లీట్గా వెంటనే ఏ పక్షంలో అవసరం అంటే సీఎంని గిరాబ్ చేస్తాం. సీఎం మాట ఇచ్చాడు, సీఎం మాట పైన లేడు. రవాణా మినిస్టర్ మాట ఇప్పాడు, ఆయన మాట 2017, 2001 పే స్కేల్ తప్ప ఏరియర్స్ అన్ని కూడా ఇచ్చి ఆరోగ్యంగా 2 సంవత్సరాలు 2 నెలలకు ఒకసారి మెడికల్ కూడా ఇవ్వాలి. మెడికల్ తల్లిదండ్రుల మొత్తాన్ని కుటుంబానికి. ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నలో ఇచ్చేసినటువంటి విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం చెప్తూనే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నాలో మరి ఈ తెలంగాణ ప్రభుత్వానికి కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 38 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులు ఇవాళ వీధి పాలైతే ఈ రోజున మేనేజ్మెంట్ కూడా పట్టించుకోలేని పరిస్థితి, మరి గవర్నమెంట్ కూడా స్పందించలేని పరిస్థితి. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. మా కోరికలు మన్నించేదాకా, మాకు రావాల్సినటువంటి బకాయిలు వచ్చేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి మరోసారి వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావాల్సినటువంటి 21 ఏరియాస్ కానీ మాకు బకాయిలు కానీ ఆర్టీసీ ఉద్యోగానికి మరి మనకు జీతభత్యాలతో పాటుగా రావాల్సినటువంటి ఏరియాస్ ఈ రోజుకు ఇవ్వకుంటే ఉద్యోగాలు లేనటువంటి విశ్రాంతి ఉద్యోగుడు ఏ రకంగా పిల్లలను పోషిస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజులు సేవ చేసినటువంటి ఉద్యోగులు ఈ రోజున వీధి పాలైతే మరి సంస్థ కానీ ఇట్లా గవర్నమెంట్ కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఇన్ని వేల మంది ఈ రోజున వీధి పాలు చేసినటువంటి వైన్యం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి గౌరవంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఈ రోజున కనీసం ఊర్లలో ఇచ్చేటువంటి పెన్షన్ కూడా లేదు. మరి పెన్షన్ లేనటువంటి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోతే ఉద్యోగులు ఏ విధంగా మరి జీవిస్తారని చెప్పి నేను ఈ రోజున మేనేజ్మెంట్ని ఎండి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో ఇదే బస్ భవన్ దగ్గర 3-4 సార్లు ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం స్పందించలేదా? ప్రభుత్వం ఏం స్పందించలేదు. ఈరోజు బస్ భవన్ దగ్గర మహాధర్నాకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా రిటైర్మెంట్ సోదరులందరికీ ప్రత్యేకంగా వారు ఎంతో వ్యయప్రసాలకు ఓర్చి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 2017, 2021 పే స్కేల్ ఏరియాస్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఏదో కలిపి సంతోషమే. మరి మేము 7-8 నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పెళ్లిళ్ళు చేసి వాళ్ళు అప్పుల పాలయ్యారు. కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయాలి. అలాగే మీరు సకల జన సభలో ఏదైతే మీరు మాట ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు, సరూనగర్ సభలో మీరు ఆర్టీసీకి అన్ని విధాలు ఆదుకుంటాము, మేము అన్నీ మీకు రావాల్సిన బకాయిలు మేము చెల్లిస్తామన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? అదే రీసెంట్లీ నిన్నగాక మొన్న ఏదో రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రతి నెల 2000 ఇచ్చుకుంటూ పోతున్నారు. మాకు కేవలం
ఒక 850 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మీరు దుబారా ఖర్చు ఎంత చేస్తున్నారు? ఈ మధ్యనే మీరు అక్కడ వాళ్ళు ఏంది దాన్ని బ్యూటిషియన్ షో, ఫ్యాషన్ షో చేశారు. దానికి ఎన్నో కోట్లు ఖర్చు అయినాయి. మీరు ఎన్నో మీటింగులు పెడుతున్నారు డబ్బులు లేవని. మహాలక్ష్మి పథకం మాకు డబ్బులు ఇస్తున్నారు. అసలు మహాలక్ష్మి పథకం పెట్టడం మంచిదే, కానీ మాకు రావాల్సిన బకాయిలు మాకు రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రీసెంట్లీ నిన్ననే ఒక నిజాముద్దీన్ అనే ఒక రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, ఆయన డబ్బులు లేక ఆయన ఆరోగ్య చాలా క్షీణించింది. ఆయన ఎన్నో బాధలు పడుతున్నాడు. ఆయన నిన్న పేపర్లలో అన్నింటిలో కూడా ఆయన చెప్పాడు, మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి, మాకు ఎలాంటి పెన్షన్ కూడా చాలా తక్కువ ఆర్టీసీలో. మాకు దౌర్భాగ్యం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇలాగనే మమ్మల్ని వంచి మోసం చేస్తున్నాడు. మీరు కేసీఆర్ ఇలా చేసినందుకే మేము కేసీఆర్ని ఓడగొట్టాము. మీరు గెలవడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో అది ఆర్టీసీ కార్మికులే. అది గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. మీరు ఇస్తాను చెప్పి మాట ఇచ్చారు. మీరు ప్రభుత్వం రావడానికి ఎంతో మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టారు. మరి ఏమైంది మీ మాటలన్నీ? మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయనకు అన్నీ ఇచ్చినామని చెప్తాడు, మాకు ఏది ఇవ్వలేదో. పొన్నం ప్రభాకర్ మాటలు ఏది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరే స్పందించాలి విషయంలో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎంతోమంది దాదాపు ఇప్పటి వరకు 350 మంది చనిపోయారు రిటైర్మెంట్ కార్మికులు. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎంతో బాధపడుతున్నాయి. దయచేసి మీరు ఇప్పటికన్నా మాకు రావాల్సిన బకాయిలను వెంటనే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని. మరొక మాట, ఇదే కేసీఆర్ మా ఆర్టీసీ కార్మికులు ఎంతో అనగదొక్కాలని ప్రయత్నించారు. చివరికి శంకరగిరి మాన్యాలు పట్టాడు. గుర్తుంచుకోండి, 2004 చంద్రబాబు నాయుడు ఇలాగే ఆర్టీసీ వ్యతిరేక ఉద్యమం చేసి వ్యతిరేకంగా ఆర్టీసీ వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి ప్రభుత్వము ఆయన కూడా అడ్రస్ లేకుండా పోయిండు. నిన్ననేమో కేసీఆర్ పోయిండు. ఈరోజు మీరు అధికారం ఉండే రావడానికి కారణం కేవలం ఆర్టీసీ వాళ్ళు. మేము బస్సులల్లో కండక్టర్ డ్రైవర్లు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ రావాలి, మా ఆశలు నెరవేరాలని మేము ఎంతో కలలు కన్నాము. మరి మీ కళలు మాకు సహకారం చేయాలని మేము కోరుకున్నాం. లేకుంటే మీకు కేసీఆర్ పట్టిన గతే పడుతుంది. మీకు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరిని కదిలిచ్చినా తార్నాకలో ఉన్నటువంటి మీ ఆర్టీసీ హాస్పిటల్ ఎలాంటి సదుపాయాలు లేదు, ఇన్సూరెన్స్ లేదని వాస్తవమేనా? నమస్కారం అండి. నేను రిటైర్డ్ ఆఫీసర్. 2015లో రిటైర్ అయ్యాను. 2013 నుంచి పిఎఫ్ వేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ పిఎఫ్ డిపార్ట్మెంట్కి పంపలేదు. ఇప్పుడు ఇది 2026, 13 ఏళ్ళైందమ్మా. ఏమన్నా సిగ్గుకు 2013 నాకు కనీసం 6 నుంచి 8 లక్షల రూపాయలు వస్తాయి. ఇప్పుడు 15లో రిటైర్డ్ అయ్యాను ఒక ఆఫీసర్గా. 40 ఏళ్ళు సర్వీస్ చేశాను, 40 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఇది కూడా 2013 అప్లోడ్ చేసింది కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నేనే తీసుకొని మొత్తం చేస్తే అప్పుడు వాళ్ళకి చలనం వచ్చింది, అరే చెయ్యాలని. 2013 ఇవ్వాలా, 2017 ఇవ్వాలా, 2021, 25 కాదు తర్వాత ఈ 3 ఇస్తే అయితే అసలు ఎక్కడ పోతుంది? మేము చేసిన సర్వీస్లో 40 ఏళ్ళు కంప్లీట్ చేశానమ్మా. మేము మా పిల్లల్ని ఇట్లా చేయబట్టి అడగలేము కదా. ఇంత చేసిన తర్వాత మాకొచ్చేది ఎంత మా పెన్షను? దయచేసి దయంది మీ దయ కూడా అక్కర్లేదు. రియల్గా చెప్తున్నా, దేహి కాదు. మీరు దానికి చట్టబద్ధంగా మీరు చెల్లించాల్సిందే పిఎఫ్ అనేది. అసలు మర్చిపోతుండ్రు. మేము ఇట్లా కోట్ల ఇట్లా వేస్తే 1000 కోట్ల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎందుకు ఈ 3-4 సార్లు ఇక్కడే ధర్నా చేశారు, కానీ ప్రభుత్వం మీరు ఇన్నిసార్లు చేస్తారు. ఈ వయసులో మీకు ఎంత వయసు? 70. ఈ 70 సంవత్సరాల వయసు, 70 సంవత్సరాల వయసులో ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నా. ఇలా ఏజ్కు నువ్వు కొద్దిగా జ్ఞాపకం చేసినందుకన్నా నీకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లా చెప్పు, ఇట్లా 70 ఏళ్ళలో వచ్చి అడుగుతుండ్రయ్యా ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రి అవుతావో కావో మాకు తెలియదు, కానీ మా దాంట్లో ఇప్పటికైతే చెప్తున్నా కదా, ఇంకా ఇస్తారని మా సోదరులు ఆశిస్తున్నారు. ఎందుకంటే అధికారం ఉంది. మాకు రాజకీయాలు వద్దు. మేము ఎక్కువ అడుగుతలేం. 1000 రూపాయలు పెంచమను. మా కట్ చేసుకుంది పిఎఫ్కి మీరు పంపండి రెమిటెన్స్. మా దాంట్లో కట్ అయింది 13 నుంచి ఇంతవరకు పంపలేదు అంటే ఎంత సిగ్గుచేటమ్మా. ఇది ప్రజెంట్ ఎట్లా ఉంది ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది? అమ్మా నేను చెప్తున్నా, 40 ఏళ్ళు సర్వీస్ చేసిన, 1,20,000 జీతం తీసుకున్న. రిటైర్మెంట్ శాలరీ 1,20,000. నాకు వచ్చిన పెన్షన్ 2,800 అమ్మా. 2,800 సరిపోతున్నాయా? 800. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. అవి పంపితే ఒక 2-3 జీతం ఏమంత పెద్దగా ఉంది, పెన్షన్ ఎంత చిన్నగా ఉంది?
అది మీరు అడగాలమ్మా, మీరు అడగాల. రెండోదమ్మా, నేను ఒక లేమ్యాన్ కాదు, ఒక ఆఫీసర్గా పోయి ఒక మా ఈడీలను కూడా తీసుకుపోయి రిప్రజెంట్ చేసినామమ్మా. ఈడీ ఏ గారికి చేస్తే ఆయన కూడా చేసుకోలేకపోయిండు. దయచేసి మీ మీడియా దీని మీద కొద్దిగా. గద్వాల జోగులాంబ డిపో మేడం, ఈ ఆర్టీసీని మేము 100 సంవత్సరాల నుండి ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తున్నాం మేడం. 80,000 రూపాయలు ఈ ఆర్టీసీకి సమకూర్చి పెట్టాం మేడం. ఈ 80,000 రూపాయలు ఆర్టీసీ అమ్ముకోవాలని కేసీఆర్ చూసినా, రేవంత్ రెడ్డి చూసినా ఎవరి నుండి కాలేదు. ఆర్టీసీ కార్మికులు మొత్తం దాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే మొత్తం రాజకీయ నాయకులకు మొత్తం ఇది ఇస్తున్నారు మేడం. వాళ్ళు రాజకీయ నాయకులకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లీజుకి ఇస్తున్నారు. లీజుకి ఇచ్చి ఏం చేస్తున్నారు అంటే ఈ ఆర్టీసీ అసలు మొత్తము తెగ నరుకుతున్నారు, తెగ అమ్మేసుకుంటున్నారు. జీవన్ రెడ్డి, హార్మోన్ జీవన్ రెడ్డి, ఒక హార్మోన్ జీవన్ రెడ్డికే కొన్ని వందల కోట్ల భూమి, 100 కోట్ల భూమి ఆయనకు ఇచ్చేసి ఆయనకు 45 లక్షలు మేడం, 45 లక్షలు ఆయన బాకీ ఉన్నాడు మాకు ఇంతవరకు. అయితే మేము ఏం అడుగుతున్నాం ఇలా ఆర్టీసీని, రేవంత్ రెడ్డిని, మరి ఎండి గారిని, మాకు ఏదో కొంత భూమి తాకట్టడం పెట్టు, లేకపోతే లీజు కరెక్ట్ ఇచ్చి మా ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు డబ్బులు చెల్లించాలని అడుగుతున్నాం. మీ సెక్రటరీ దేనికి? రిటైర్డ్ అసోసియేషన్. మీ పేరు? బుచ్చిరెడ్డి నా పేరు. చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటేమో మీకు హాస్పిటల్ ఉంది నాకు, దాంట్లో కనీసం మా అందరికి షుగర్లు ఉన్నాయి, ఇన్సులిన్ ఉండట్లేదు, టాబ్లెట్. ఎందుకు ఆర్టీసీ ఇంత దయనీయ స్థితికి చేరడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నాడో తార్నాక ఇన్ఛార్జి ఈడీఏ గారు, ఆయనతోటి మాట్లాడినాం, ఇప్పుడే మాట్లాడి వచ్చినాం. ఆల్రెడీ 2 months మెడిసిన్స్ ఇస్తున్నామని చెప్పిండు. మెడిసిన్ కూడా 2 కోట్లు 20 కోట్ల రూపాయలు కేటాయించారట. ఈ 2-3 రోజులలో ఎవరికి మందులు లేకుండా చేస్తామని ఇప్పుడే ఈడీ గారు చెప్పాడు. ఇంకేదైనా బాధ ఉంటే 2 రోజులు అయిన తర్వాత వచ్చి చెప్పండి, తార్నాకలో మీకు ఏం కావాలనో ఆ ఫెసిలిటీస్ అన్నీ చేస్తా అన్నాడు. మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే డబ్బులు. 2017-21 డబ్బులు రావాలి. చాలామంది చనిపోయారు, చాలామంది బాధపడుతున్నారు. ఎన్ని రకాలంటే ఏ రకం చెప్పినా తక్కువనే. ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేసేదంటే మా డబ్బులు మాకు రావాలి అని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీ ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు 65 ఉన్నాయి. ఈ వయసులో మీకు ఇలాంటి ఇబ్బంది రావడం ఎలా చూడాలి? ఈ వయసులో ఇబ్బంది పడుతున్నారు ధర్నాలు చేస్తూ. అందుకే మేము అనేది ఇప్పుడు అంచెలుగా మేము నిరసన తెలియజేసినాం. అంచెలుగా తెలియజేసినాం. లాస్ట్ ఫైనల్గా ఈ వయసులో ఇక్కడికి రావాల్సి వచ్చింది, మేము తప్పలేదు. అందుకని ఏంటంటే ఇప్పుడన్నా ఇది ప్రభుత్వమా యాజమాన్యమా ఎవరైనా కానీ మరి రిటైర్డ్ అయిన 17లో రిటైర్డ్ అయిపోయి అంటే ఏంటండి దాదాపు 10 సంవత్సరాలు. ఇక సార్ 10 అంతకంటే ముందు పిఎఫ్ పైసలు బరకత్పురం బిఎఫ్ కమిషనర్కి పంపిస్తే ఇంకో 400-500 పెన్షన్ కూడా మాకు పెరిగే అవకాశం ఉంది. సార్ ఒకటి చెప్పండి, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీ పిఎఫ్ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది? ఆలోచించట్లేదు, వీళ్ళు వాడుకున్నారు డబ్బులు. మీ డబ్బులు ప్రభుత్వం వాడేసింది. ప్రభుత్వమా యాజమాన్యం ఎవరు వాడుకున్నారు, అవి వాడుకోకని ఇప్పుడు మాకు ఇవ్వట్లేదు. మీ డబ్బులు వాడేసి వాళ్ళ చుట్టూ మిమ్మల్ని తిప్పుతుంది. మరి తర్వాత మా డబ్బులు కోఆపరేటివ్ సొసైటీలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మా పైసలు అక్కడ ఇవ్వకుండా అక్కడ కూడా మాకు బాధ పెడుతున్నారు. దాదాపు లేబర్ కోడ్ ప్రకారం మీ డబ్బులు వాడకూడదు కదా? వాడకూడదు కానీ వాడుతున్నారు. మరి ఏం చేస్తాం, ఇట్లే మొత్తుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఎన్నిసార్లు చేసినాం. అది పోయిన ప్రభుత్వం మోసం చేసిపోయారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మోసం జరుగుతుంది. బస్ భవన్ కి 1000 సంఖ్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చారు. మరి ఎండీని కలవడం జరిగిందా? ఎండీ గారు లేరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని కలిసి. మీరు ధర్నా చేస్తున్నారు, డుమ్మా కొట్టారా? ఎందుకు మేము ఏం చెప్తాం, అందుకే కావచ్చు దేనికైనా కావచ్చు. అందుకనే మరి ఆయన లేడు. ఇప్పటికైనా ఈ ధర్నాతోటి మా సమస్యలు పరిష్కారం అయితే మంచిదే, లేదంటే ఒక నెల చూసి పెద్ద ఎత్తున పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం. అది సెక్రటరీడా లేకపోతే ఏందనేది మేము నిర్ణయించి తదుపరి కార్యాచరణ తెలియజేస్తాం.